సుబ్బారావు గారు, వెల్కమ్ వెల్కమ్. మీ పేరు విని ఇక్కడికి వచ్చానండి. ఈ జాకెట్ చక్కగా కుట్టాలి. ఇదిగో ఈ జాకెట్ మాదిరి ఒంటి కతుక్కునేటట్టుగా ఉండాలండి. ఒరే కాజా, కొలతలు రాసుకోరా. చెప్పండి గురు. 40-32. 40-32. అదేంటి ఈ జాకెట్ కొలవకుండానే కొలతలు చెప్పేస్తున్నారు? అదే నా స్పెషాలిటీ, కొలవకుండానే కొలతలు చెప్పేయగలను. ఆ? అవును, గుడ్డని తెచ్చారు? 60 సెంటీమీటర్లు. 60? జాకెట్ గా జేబురు మలక. అమ్మా, మీకు జాకెట్ కుట్టాలంటే మీటరం బాతికి కావాలి. ఎందుకు గుడ్డ కాజేస్తానిక? మీటరం బాతికి అక్కర్లేదు. మా పిన్ని కూతురికి 60 సెంటీమీటర్లే సరిపోద్ది. అమ్మా, అది ఆవిడ అదృష్టం. ఈ గుడ్డతో మీకు జాకెట్ కుట్టాలంటే ఒక పక్కే సరిపోతుంది. మరో 60 పంపండి. సరేలే, అయితే ఇవ్వు, నేనే తీసుకెళ్తా. ఒరే చంద్రం, చంద్రం, చంద్రం. 27:31. ఏమిట్రా ఎక్కడ చదువుతున్నావు? ఎక్కాలి కాదురా నీ కొలతలు. అవునరా, అంత కరెక్ట్ గా చెప్పావేంటి? అదేరా నా స్పెషాలిటీ. అవును, ఈ బోర్డు పెట్టావేంటి? టైలరింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు? నేను నేర్చుకోలేదా? BA డిగ్రీ అడుక్కోవడానికి కూడా అడ్డుపడిన క్షణాల్లో బతుకు నేర్పిన పాఠం ఈ టైలరింగ్. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. అవును, నువ్వేమిటి ఇలా ఊడిపడ్డావు? చెబుతా దానికి ఒక పెద్ద కథ ఉంది. సరే, మన అప్పిగాడికి ఇచ్చాడు బాగున్నారా? అంతా బాగున్నారా? నేను ఒక్కడిని. అదేమిటా? ఇక్కడే మాట్లాడుకోవాలా? లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. లోపల. ఒరే టేపు, మిషను, సిజరు అందరూ జాగ్రత్తగా వినండి. వీడు నా ఆత్మీయుడు, ఇక్కడే ఉంటాడు. ఏం కావాలన్నా వెంటనే తెచ్చియాలి, తెలిసిందా? అలాగే గురు. రే కత్తి, సామాన్లు ఎవడ పెట్టరా. సార్, టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? మంచి బోర్నవేట్ ఇప్పిస్తావా? అలాగే సార్. అరే, ఏడు వీడు అదేరా మన స్పెషాలిటీ. గొప్ప ట్రైనింగ్ ఇచ్చావరా. మరి ఏమనుకున్నావు? ఇది మన వ్యాపారపురం. ఇక అంతఃపురానికి పోదాం పద. అంతఃపురం? ఏమ్మా, ఇంకా సర్దటం కాలా? అవతల రౌడీ గారికి భోజనానికి టైం అవుతుంది. అసలే ఆయన ఆకలి కాగలేరు. వెంకటేశ్, అవి తీసుకో. జాగ్రత్తమ్మా, తలుపేసుకో. నీకోసం ఇవాళ సున్నుండలు చేశాను. తీసుకురా. లోపలికి రా. తిను బావా. నువ్వు తిను, అటువైపు నుంచి. ఎరా, రౌడీ గారికి సున్నుండలు సర్దిచ్చావా? మర్చిపోయానండి. ఏడవలేకపోయావు, వెనకాడు. ఇంటికెళ్ళి మళ్ళీ వద్దాం. బాగుందా బావా? ఇప్పుడు ముద్దు పెట్టుకుంటే ఎంత తీగా ఉంటుందో తెలుసా? ముద్దెప్పుడు తీగానే ఉంటదిగా. ఎప్పుడు కన్నా ఇప్పుడు మరీ తీగా ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే మన ఊతికి సున్నట్టుకుంది కదా, అది రాకొచ్చుగా. ఇట్లా చెప్తా. ఏంటల్లుడు, ఆఫీస్ కా? అవునండి. ఈయన డాక్టర్ యాపిల్ MBBS. అదేంటండి ఆ పేరు పెట్టుకున్నారు? అన్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే. అందుకే ఆ పేరు పెట్టుకున్నాను. సరే, ఇంతకీ డాక్టర్ ఎందుకు తీసుకొచ్చారు? బామ్మకి నిద్రలో నడిచే అలవాటు ఉంది కదమ్మా, అది పోగొడతానంటే తీసుకొచ్చాను. ఎందుకండి? ఆవిడ చూసుకోవడానికి ధను ఉంది కదా. అవును బాబు గారు. ఎన్ని రోజులని కాపలాగాస్తావమ్మా? పైగా అది ముదిరిందంటే చాలా ప్రమాదం. నేను వచ్చేసాక ఇక వాకింగ్ లో ఓన్లీ స్లీపింగ్స్. 70 తగ్గించేస్తాను. ఎన్ని రోజులని కాపలాగాస్తారు? కరెక్టే. దురద ఉంది కదా అని గోల్డ్ పెంచుకోవడం కంటే దురదం తీసేయడం బెటర్. నాకు అర్థం కాలా. నాకు అర్థం లేదు, బామొస్తే మొత్తం అర్థం అవుతుంది. ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డాక్టర్ అని ఆవిడకి చెప్పకూడదు. చెప్పినా నమ్మదు. అదిగో బామ్మగారు వస్తున్నారు. ఏమిటి మనవడా, ఇంకా ఆఫీసు బయలుదేరలేదేంటి? ఈయనెవరు? ఎవరో చెప్పుకొని చూద్దాం. నేను డాక్టర్ నేను చచ్చినా కనిపెట్టలేదు. నా స్టైల్ కి పర్సనాలిటీకి ఏ టాటా కొడుకునో బిర్లా మనవన్నో అనుకుంటుంది. చెప్పమ్మా, ఎలా కనపడుతున్నాను? వంట వాళ్ళ కనబడుతున్నావు. వంటోడా? కనీసం వండిన వంటలు తినేవాళ్ళు కూడా కనపట్లేదు బామ్మగారు. వీడు తినేవాడు కాదు, వంటాడే. ఒకవేళ వంటాడు కాకపోతే వంటల దగ్గర మూటలు మోసుకునేవాడు. మొత్తానికి వంటిని దాటం లేదు. ఏ బేసిస్ మీద మీకు ఎలా కనపడుతున్నాను? నీకు చెప్పాలి ఏమిటా గూట్లే? అడిగినప్పుడు చెప్పొచ్చుగా. అడిగితే చెప్పడానికి వీడేమైనా డాక్టరా? బామ్మ ఈ డాక్టర్ లా కనిపించట్లేదా? వీడు డాక్టర్ ఏమిటి మనవడా? పోనీ మెడలో స్టెతస్కోప్ పెడితే? ఏనుకు తొండం పెట్టినట్టుంటుంది. పోనీ మీరు డాక్టర్ అని చెప్పేస్తాను. వద్దు. అంటే మీరు నన్ను వంటోడుగా ఫిక్స్ అయ్యారా? వంట వాళ్ళ ఏంటి, వంటాడివే. ఓకే ఓకే, ఓ వారం రోజులు మీకు వంటోడుగా ఉంటాను. ఏ ఆ తర్వాత ఉండవా?
ఆ వంటలు తింటే మీరుండరు. ఆ, మాకు వంట వాడు అవసరం లేదు. ఏమండి? పోనీ ఉండనివే అమ్మా. సరే నువ్వు చెబుతున్నావు కాబట్టి వీడిని ఉండనిస్తున్నాను. రేయ్ వీడితో జాగ్రత్త. వంట చేసేటప్పుడు జీడిపప్పులు ఎండు ద్రాక్షలు మింగేసేలా ఉన్నాడు. అందుకే పొట్ట చూడు ఎలా ఉబ్బిందో. రేయ్ ఆ. ఇంతకీ నువ్వేం వంటలు వండుతావు? అన్నాలు కూరలు వండుతాను, కూరలోకి అన్నాలు వండుతాను. రేయ్ నిన్ను చంపుతాను రోయ్. అమ్మా ఎందుకే మాటి మాటికి ఒరే ఒరే అంటావు? వీడి మొహం నాకు నచ్చలేదురా. మొహం లేకపోతే చూడటానికి బాగుండదండి. ఏ నీ మొహం సంగతి నాకెందుకురా? వంట బాగా చేయిపో. థాంక్స్. థ్యాంక్స్ దేనికిరా? ఆర్డర్ తీసుకో. చెప్పండి. రొయ్యల వేపుడు ఇష్టం, పీతల పులుసు ఇష్టం, మేక పొలావ్ ఇష్టం. ఇవన్నీ వేడి వేడిగా వడ్డించి నన్ను చంపేసుకోరా. పోరా పో. కేసు ఈజీ అనుకున్నాను కానీ ఇంత టిపికల్ అనుకోలేదు. నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ, ఆ? ఇలాంటప్పుడే గుండె దిట్ట చేసుకోవాలి. ఏంటో డాక్టర్ నేను అనాల్సిన మాటలు మీరు అంటున్నట్టుగా అనిపిస్తుంది. అయినా ఒక్కసారి నేను పేషెంట్ చేపట్టుకున్నానంటే వాడన్నా పోవాల్సిందే, నేనన్నా పోవాల్సిందే. నువ్వెందుకు పోతావు? ఆ? వాడే పోతాడు. ఆ? రేయ్ నాతో రారా, వంటగా చూపిస్తాను రా. గురు బండి సడన్ గా ఆగిందంటే గురు. రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా. నీళ్లు దొరుకుతాయేమో చూడు. గురు అదిగా బోరింగ్. గురు బోరింగ్ తాళం వేసింది. ఎవరేశారా? నేనే. పేరు బోరింగ్ పాప. ఎవరు పడితే వాళ్ళు నీళ్లు కొట్టుకుపోవడానికి ఫ్రీ అనుకుంటున్నారేమో. మా అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తది. ఒక డబ్బా నీళ్లు కావాలమ్మాయి. డబ్బులు అవుతాయి అబ్బాయి. డబ్బులా? బోరింగ్ నీళ్ళకు కూడా డబ్బులా? నీళ్లు అని అంత తేలిగ్గా అనమాక. తెలుగు గంగకి నీళ్లు ఇవ్వాలా వద్దా అని 3 రాష్ట్రాలు కొట్టుకు వస్తున్నాయి. అట్టాగా? డబ్బాకి ఎంత ఇవ్వాలి? నీ ఫేస్ చూస్తే ఫ్రీగా ఇవ్వబుద్ధి అవుతుంది. ఇస్తే వృత్తికి ద్రోహం చేస్తుందని అవుతానేమోనని భయంగా ఉంది. ఫ్రీయా? ఫ్రీ అంటే నాకు భయం. ఆ నీళ్లు ఎట్టంటియో ఏం పాడో. పాస్తే నా లారీ ఇంజిన్ పాడైపోతుందేమో. ఆ డిస్టిల్ వాటర్ కి బోరింగ్ వాటర్ కి తేడా లేదా? పోయించుకుంటావా లేదా? సరే పోయి బండి కదలాలి కదా. ఏం కరాని సగ కొట్టేసుకోనా? ఎవడి చేయబడితే ఆడి సేపు బోరింగ్ మీద ఏనిస్తానంటే నోరు ముసులు చూస్తా ఉండు. ఇంతటి బోరింగ్ తాళం కప్ప కూడా. అదే ఎరగా కొట్టు. అరే పక్క పోతానే డబ్బులు పెట్టి కొనుక్కుంటా. ఒరేయ్ నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బామ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు ప్యాకెట్లో అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకు ఈ పేక అడిపించ పోదాయారా? పుట్టుకుతో వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్నన్నా? నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. ఆ. రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9-9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా? ఆ. నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాడిని 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మా గోమాత, పాత గడ్డిని పక్క చిక్కిపోయాం. ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. అమ్మో, కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టు దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమయ్యా ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా ఆవుని దూడని విప్పుకుపోతున్నావు. ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్. ఆహాహాహా, గోమాత మీద ఎంత కనికెర వచ్చింది నీకు. బామ్మా, బామ్మని పిలుస్తున్నాం. పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావని. బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, అరవకే నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏ ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే అదేం లేదు, కళ్ళు మూసుకో.
1 2 3 పెట్టుకో